అనగనగా ఒక కలియుగం. ఆ కలియుగంలో ఒక గోవిందరాజు అని గోవింద మహారాజు, గోవింద దేవుడు శ్రీనివాసుడు వెలిచాడు. ఆ యుగాన్ని రక్షించడానికి వెలిచాడు. ఆ యుగంలో ఉండే జీవరాశిని, జంతువులను జంతువును జీవన మనుగడ సాగించే జీవులను, జనమును అన్నీ ప్రతి ఒక్క ప్రాణిని రక్షించడానికి వెలిశాడు. కలియుగం అంటేనే కలియుగంలో ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి, అనేక విధాలుగా వాళ్ళకు సహాయపడడానికి, వాళ్ళ యొక్క కష్టాలు తీర్చడానికి, వాళ్ళ యొక్క కన్నీరు తూర్చడానికి వెలిసిన దైవమే కలియుగ దైవం శ్రీనివాసుడు. ఆ యుగంలో యేసుప్రభు ఏ విధంగా వెలిశాడో, ఆయన జనాన్ని రక్షించడానికి, జనం యొక్క కష్టాలను తీర్చడానికి, జనం యొక్క కన్నీరు తీర్చడానికి ఏ విధంగా వెలిసి వారి యొక్క కోరికలు నెరవేర్చిండు. కానీ ఆ యేసుప్రభు ఏం చేసిండంటే మత మార్పిడి చేసేసిండు. ఇక్కడ మత మార్పిడి అనేది లేదు. ఆయన ఏం చేసిండంటే ఆయన సేవలు చేసిండు కానీ దైవంగా వెలిసిండు కానీ మతాన్ని అంగీకరించమన్నాడు. ఏ మతం అంటే అది క్రిస్టియన్ మతం. ఇక్కడ ఈ యొక్క కలియుగ దైవం గోవిందరాజు క్రిస్టియన్ మతం కాదు, ఒక హిందూ మతం వాడు. అయినా సరే ఏ మతస్థునైనా సరే వారి యొక్క కష్టాలు తీర్చి, వారి యొక్క కన్నీరు తుడిచి, వారి యొక్క అండదండగా నిలిచి, వారి యొక్క అనేక విధాలుగా ఆయనకు సహాయపడుతూ, జనానికి, జీవులకు ఏ విధంగా కష్టం వచ్చినా సరే సహాయపడుతూ, కానీ మత మార్పిడి అనేది చేయలేదు. ఎందుకంటే స్వచ్ఛ ధర్మంగా హరినారాయణ అవతారమే గోవిందుడు. కలియుగాన్ని కాపాడడానికి వచ్చిన దేవుడే గోవిందుడు. గోవిందుడు ఒకటే నినాదం. ఏ మతస్థుడైనా, ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మత అనుకూలంగా జన్మించిన వాడైనా సరే వాడు నా బిడ్డే, వాడు నా వాడే అని ఆయన యొక్క మనస్తత్వం, ఆయన యొక్క అభిప్రాయం. అందుకే మత మార్పిడి అనేది లేదు. ఇస్లాం మతం వాడైనా, క్రిస్టియన్ మతం వాడైనా, ఈ జాతులన్నీ సృష్టించుకున్నది వాళ్ళే. ఇక్కడ దైవానికి, దేవుడికి మతం, కులం, జాతి ఏదీ లేదు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఈ జనానికి హితబోధన చేసింది ఒకటే. ఏ కష్టంలో ఉన్నా, ఏ సుఖంలో ఉన్నా, ఏ వెలుగులో ఉన్నా ప్రతి ప్రాణి దేవుడి స్వరూపమే. ఆ దేవుడే నేను. నేను అనగా ఈ యొక్క సృష్టి ధర్మమే నేను. నేను అనగా ఈ యొక్క భూభాగమంతాయే నేను. నేను అనగా నేను అనగా నేను అంటే కలియుగ దేవుడిని నేను. ఒక్కడే కలియుగ దైవం ఆయనే గోవిందుడు. కాబట్టి అన్ని జీవరాశులకు, అన్ని జీవన మనుగడకు అన్ని విధాలుగా సహాయపడేది నేనే. ఏ మతం లేదు, ఏ కులం లేదు, ఏ జాతి లేదు నా దృష్టిలో అని ఆయన హితబోధన చేసిన. కానీ ఈ జనం మతాలు, కులాలు, జాతి, నీతి అనుకుంటూ ఎగిరి పడుతున్నారు, తొలగిరి పడుతున్న సమయంలో గోవిందుడు అనేక విధాలుగా సహాయపడేది చూసి ఆ జనం గిట్లా మారిపోయిండ్రు. ఏ కులంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ నీతిలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఈ గోవిందుని అంగీకరించాలి, ఈ గోవిందుడి యొక్క మాటలు వినాలి అని ఆలోచన సదుపాయం తట్టిన సమయంలో ఒకానొకనాడు ఒక పెద్ద సింహం వచ్చేసింది. ఆ సింహం ఏం చేసిందంటే జనం పైన దాడి చేయబోయింది. జనం పైన దాడి చేయడానికి కారణం దాడి చేయబోయింది. అప్పుడు కలియుగ దైవం, ఓ సింహ మహారాజా, నీవు ఇక్కడ ఈ విలేజ్లోకి వెళ్ళి తిరుగుతున్నావు, ఈ జనం పైన దాడి చేస్తున్నావు ఎందుకు అని అరిచాడు. నేను ఈ యుగాలలో ఎన్నో యుగాలలో అవతారణ యుగ ధర్మరాజుగా వెలిసి ఆ యుగానికి ఎందరో నీచకులని, మృగ రాక్షసులను హతమార్చిన ఆ హరినారాయణ మూర్తి యొక్క అవతారాన్ని నేను. నా అవతారం గురించి తెలిసి కూడా, నేను ఈ కలియుగాన్ని ఏలుతున్న దైవానని తెలుసు కూడా, ఈ కలియుగంలో వెలిసిన దైవము నేను ఉన్నందుకే ఈ కలియుగం వెలుస్తుంది అని తెలిసి కూడా నా ముందల ఈ జనం పైన దాడి చేస్తున్నావు ఎందుకు సింహరాజా అని అరిచాడు. దేవమా, నీవు నన్ను సృష్టించావు,
నా ఆకలిని సృష్టించావు. నా ఆకలి మనుగడలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీరు ఉన్నాయి. అందుకే కడుపు కోత కోసం వేటాడుతున్నాను ఓ ఓ గోవింద మహారాజా అని చెప్పాడు. అట్టి సమయములో గోవిందుడు వెలిసి, ఓ సింహ మహారాజా, నిన్ను జన్మింపజేసినప్పుడే ఈ ధరణిలో నిన్ను జన్మింపజేసినప్పుడే నీ ఆకలి మనుగడ అర్థం చేసుకొని, నీ కడుపు కోత అర్థం చేసుకొని వన్యప్రాణులను సృష్టించాను కదా వనములో అని చెప్పాడు. వనములో ఎన్నో వన్య జంతువులను ఎన్నో విధాలుగా నీకంటే చిన్న బలహీనమైన జంతువులను సృష్టించాను కదా. మరి ఆ బలహీనమైన జంతువులను నువ్వు వేటాడి తినాలని నీకు పరుగుని పెట్టాను. నువ్వు వేటాడాలని నువ్వు రాజును చేశాను, అడవికి రాజును, సింహరాజును చేశాను కదా. మరి ఎందుకు ఈ విలేజ్ల పైన దండెత్తుతున్నావు, ఈ గ్రామాల పైన దండెత్తుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సింహ మహారాజు ఇలా అన్నాడు, ఓహోహో దైవమా, నువ్వు అన్ని విధాలుగా ఆటలాడుతావు. నువ్వు నాకు ఆకలి సృష్టించావు, నా కడుపు కోతను సృష్టించావు, మరి వన్యప్రాణులను సృష్టించావు నిజమే. కానీ ఆ వన్యప్రాణుల యొక్క మనస్పందన, వన్యప్రాణుల యొక్క మనసు స్పందన, ఆ వన్యప్రాణుల యొక్క మనసు ఏ విధంగా, ఆ వన్యప్రాణులు ఎక్కడ చాటుమాటున దాగుతాయో వాటి యొక్క అడుగుజాడను పసిగట్టేటట్లా నాకు కల్పించావా తండ్రి. ఆ వన్యప్రాణులు నాకు తెలియకుండా నా అడుగుజాడను పసిగట్టి ఎక్కడెక్కడో పరిగెత్తిపోతున్నాయి, ఎక్కడెక్కడనో వెళ్ళిపోతున్నాయి. ఆ పరుగు పందెములలో వాటికి పరుగు పందాన్ని ఇచ్చావు. నాకంటే చిన్న ప్రాణులైనా సరే అవి నాకంటే పరుగులో చాలా వేగంగా పరిగెడుతున్నాయి. మరి పక్షులను సృష్టించావు, వాటికి రెక్కలిచ్చావు. ఆ పక్షులు రెక్కల సహాయంతో ఎగిరిపోతున్నాయి. ఏ ప్రాణి దొరకడం లేదు. చాటుమాటున దాగి ఉంటే చాలు, ఆ ప్రాణి ఎక్కడ ఉన్నదో, ఏ గురువలో ఉన్నదో, ఏ చెట్టు చాటున ఉన్నదో, ఎక్కడ దాగి ఉన్నదో నాకు అర్థం అవ్వడం లేదు. మరి